హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ భగవంతుడి నుండి కలియుగ వాసులకు ఒక బంపర్ ఆఫర్. అదేంటో తెలుసుకోవడానికి మీ అందరికీ ఎంతో ఆతృతగా ఉంది కదా. ఉంటుందిలేండి. ఎందుకంటే ఉచితాలు ప్రకటిస్తేనే రాజకీయాలైనా వ్యాపారాలైనా ఈ రోజుల్లో నిలబడగలుగుతున్నాయి. అలాగే ఆ భగవంతుడు కూడా ఉచితాలను ఆశించే కలియుగ వాసులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. అదేంటంటే పుణ్యం కోసం మరియు మోక్షం కోసం. కృతయుగంలో మానవులు తపస్సులు చేసేవాళ్ళట. అదే త్రేతాయుగంలో అయితే యజ్ఞాలు చేసేవాళ్ళట. ద్వాపర యుగంలో యాగాలు చేసేవాళ్ళట. కానీ కలియుగ మానవులు మాత్రం ధర్మంగా జీవిస్తూ దాన గుణం కలిగి ఉండి భక్తితో ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేస్తే చాలట పుణ్యం మోక్షం లభిస్తాయని జ్ఞానులు చెబుతున్నారు. కానీ కలియుగ మానవులు ఏం చేస్తున్నారు? పుణ్యం కావాలి అంటారు, కానీ పుణ్యకార్యాలు చేయరు. అలాగే పాపం వద్దనుకుంటారు, కానీ పాపకార్యాలు చేస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా సరే గతానికి వెళ్ళలేడు, భవిష్యత్తును తెలుసుకోలేడు. జననం నుండి మరణం వరకు సహజంగా జరిగే శారీరక మార్పులను కూడా ఆపలేడు. ఇంత అద్భుతమైన సృష్టిని ఎవరు సృష్టించారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది యుగాల నుండి ఎవ్వరికీ తెలియదు. అయినా సరే మానవులు అన్నీ తమకే తెలుసుననే గర్వంతో అహంకారంతో ఉంటారు. కలియుగ మానవులందరికీ విజ్ఞప్తి: ధర్మంగా జీవిస్తూ దాన గుణం కలిగి ఉండి ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేయండి, పుణ్యం మోక్షం పొందండి. సకల జీవుల ఆరోగ్యం కోసం గాలిని నీటిని మట్టిని రక్షించండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్.